ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం ఆదాము గురించి, హవ్వ గురించి తెలుసుకుందాం. బైబిల్ ప్రకారం దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొట్టమొదటి మానవులుగా ఆదాము మరియు హవ్వను సృష్టించారు. అందులో మొదటిగా సృష్టి గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఆకాశాన్ని, భూమిని, సమస్త జీవులను సృష్టించిన తరువాత తన పోలికతో మట్టితో ఆదామును నిర్మించి అతడి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదాడు. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని భావించిన దేవుడు అతనికి గాఢ నిద్ర కలుగచేసి అతన్ని ప్రక్కటెముకలో ఉన్న ఒక ఎముకను తీసి హవ్వను సృష్టించాడు. రెండవదిగా ఏదైనా తోట గురించి తెలుసుకుందాం. దేవుడు వారికి నివసించడానికి ఎంతో అందమైన ఏదైనా తోటలో ఉండటకు అక్కడ వారికి కావలసిన పండ్లు, ఫలాలు సమృద్ధిగా ఉండేవి. దేవుడు వారితో మాట్లాడుతూ, తోటలో అన్ని చెట్లు ఫలాలు తినవచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని మాత్రం తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. మూడవదిగా పాపము మరియు పతనం గురించి తెలుసుకుందాం. ఒకరోజు సర్పము అనగా సైతాను హవ్వను ప్రలోభ పెట్టింది. ఆ పండు తింటే మీరు కూడా దేవునిలాగా జ్ఞానంతో నిండి ఉంటారని అబద్ధము చెప్పింది. హవ్వ ఆ పండును తిని ఆదాముకు కూడా ఇచ్చింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు పాపము చేశారు. నాలుగవదిగా తోట నుండి బహిష్కరణ. వారు చేసిన తప్పుకు ఫలితంగా దేవుడు వారికి ఏదైనా తోట నుండి బయటకు పంపివేసెను. మానవ జాతికి కష్టం, వేదన మరియు మరణం అప్పటి నుండే మొదలయ్యాయి. అయితే దేవుడు వారిని వదిలివేయకుండా వారి రక్షణ కోసం ఒక మార్గాన్ని ప్రణాళిక చేశారు.